అందరికీ నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీకి సంబంధించి ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే దానికి సంబంధించిన ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఇంకా కూడా మనకు రిలీజ్ అయితే చేయలేదు. అయితే ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తుందని. అలాగే దానికి సంబంధించిన ఫిజికల్ టెస్ట్ అంటే మనకు ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా. అయితే మన దానికి సంబంధించిన ఫిజికల్ టెస్ట్ అంటే మనకు సికింద్రాబాద్, గుంటూరు, వైజాగ్, అలాగే చెన్నైకి సంబంధించి నర్సింగ్ అసిస్టెంట్ ఉన్నదిగా, అది కూడా ఉమెన్ మిలిటరీ పోలీసు సంబంధించి అదైనా కండక్ట్ అయితే చేస్తారు అక్కడ. అయితే ఈ ఫిజికల్ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అది కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. అలాగే దానికి సంబంధించిన కట్ ఆఫ్ అంటే మనకు ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే ఇన్ని మార్క్స్ వస్తే మనకు ఫిజికల్ టెస్ట్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది కదా, అది కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. అలాగే మనకు జాబ్ రావాలంటే ఎంత సేఫ్ స్కోర్ ఎంత ఉండాలనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, కొంచెం మన ఛానల్ కొంచెం బూస్టప్ ఉంటుంది. అండ్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఎవరైతే జాయిన్ కాలేదో జాయిన్ అవ్వండి, ఎందుకంటే అలా చిన్న చిన్న అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. ఓకేనా, ఇక మీటప్ వెళ్దాం బ్రదర్. ఇక్కడ చూసుకుంటే ఇది ఇండియన్ ఆర్మీ వాళ్ళ వెబ్సైట్ అన్నమాట. మనకు క్రోమ్ బ్రౌజర్లో జాయిన్ ఇండియన్ ఆర్మీ అని కొడితే మీకు ఇలా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు ఇండియన్ ఆర్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. మనకు ఇందులోనే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. అయితే దానికి సంబంధించిన రిజల్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ సిఈఈ రిజల్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే మనకు రిజల్ట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను చూపించినట్టు రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవాలి బ్రదర్. అయితే మనకు సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే మనకు ఈ రోజు కానీ రేపు కానీ కంపల్సరీగా రావాలి. నేను 70% అయితే చెప్తున్నాను, ఈ రోజు కానీ మనకు ఈ వీక్లో అయితే ఖచ్చితంగా రావాలి. కానీ మనకు మే 31 లోపు, నేను మళ్ళీ చెప్తున్నాను, మే 31 లోపు మనకు పక్కా రిజల్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మనకు పలానా డేట్ అనేది ఉండదు కదా బ్రదర్, అంటే మనకు పలానా డేట్ అనేది ఎవరు చెప్పడు, ఏ యూట్యూబర్ కూడా చెప్పడు. అందుకనే నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను. లాస్ట్ టైం కూడా ఇలాగనే జరిగింది, ఈసారి కూడా ఇలాగనే జరుగుతుంది. కాబట్టి మనకు మ్యాక్సిమం ఈ రోజు కానీ రేపు కానీ ఈ 2-3 రోజులలో రావాలి. ఒకవేళ ఈ 2-3 రోజులలో రాకపోతే మనకు మే 31 లోపు, నేను మళ్ళీ చెప్తున్నాను, మే 31 లోపు మీకు పక్కా రిజల్ట్స్ అయితే చూస్తారు. ఓకేనా, నేను రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీకు నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కానీ పక్కకున్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకుంటలేరు. ఎందుకంటే నేను చేసే వీడియో అనేది మీకు రావాలి కదా, రావాలంటే ఆల్లో పెట్టుకోండి. ఓకేనా, మనకు మే 31 లోపు ఖచ్చితంగా మనకు రిజల్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, చాలా మందికి డౌట్ అనేది ఇదే అన్నమాట. ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మనకు 2 months అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది బ్రదర్. మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొందరికి 1 monthలోనే కండక్ట్ చేస్తారు. కానీ మనకు వాళ్ళు నార్త్ సైడ్ నుంచి రావాలి కాబట్టి మనకు వచ్చే వరకు లాస్ట్ టైం చూసుకుంటే ఆగస్టులో ఏమో కండక్ట్ అయితే చేయడం అయితే జరిగింది, గుంటూరు, వైజాగ్. దీనికి సంబంధించి ఆగస్టులో కొందరికి, సెప్టెంబర్లో మన తెలంగాణలో ఖమ్మం ర్యాలీ సంబంధించి చూసుకుంటే మనకు సెప్టెంబర్ 1 నుంచి వెళ్ళి సెప్టెంబర్ 9, 10 తారీఖు వరకు అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. అయితే దానికి సంబంధించిన ఈసారి ఎట్లా కండక్ట్ చేస్తారంటే సేమ్ ఈసారి కూడా సేమ్ ప్రాసెస్లోనే ఉంటుంది. కానీ మినిమం ఒక 3 to 4 days అయితే డిలే కావచ్చు, కానీ అదే టైములలో అదే డేట్లలో అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకొని మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. రన్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకు ర్యాలీ ఎగ్జామ్ రాసింది వేరు, అలాగే రన్నింగ్ కొట్టినవాడు సక్సెస్ అవుతాడు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకొని మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ కట్ ఆఫ్ అలాగే సేఫ్ స్కోరు. కట్ ఆఫ్ వచ్చేసి మనకు వాడు ఇండియన్ ఆర్మీ వాడు ఎటువంటి కట్ ఆఫ్ అనేది అంటే వాళ్ళ కట్ ఆఫ్ పెడతారు, కానీ మనకు కట్ ఆఫ్ అనేది బయటికి అయితే చూపించాడు. డైరెక్ట్గా మీకు రూల్ నెంబర్ అయితే రిలీజ్ చేస్తాడు. అంటే మనకు ఆర్మీ వెబ్సైట్లోనే మనకు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో, అంటే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళ రూల్ నెంబర్ మాత్రమే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ 2, 3, 4, 3, 1 ఇక్కడ ఇట్లా అయితే కండక్ట్ అయితే అంటే ఇట్లాగైతే రిలీజ్ చేస్తారు. మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాసే కాడ మీరు అందులో ఉంటుంది కదా రూల్ నెంబర్, ఆ రూల్ నెంబర్ సర్చ్ అయితే మీకు రూల్ నెంబర్ ఉంటే మీరు ఫిజికల్ టెస్ట్కి ఎలిజిబుల్ అన్నమాట. ఇలాగైతే ఆ ఇండియన్ ఆర్మీ వాడు చేస్తాడు. అయితే మనకు ఎన్ని ఇప్పుడు 200 మార్క్స్ కదా, 100 మార్క్స్ వచ్చేసి మనకు ఎగ్జాము, 100 మార్క్స్ వచ్చేసి ఫిజికల్. అయితే వాడికి జాబ్ రావాలంటే మనకు 150+ వస్తేనే మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 150 మార్క్స్ అనాలి.
అంటే ఎగ్జామ్ మార్క్స్ ప్లస్ ఫిజికల్ టెస్ట్ కూడా మార్క్స్ ఉంటాయి. ఓకేనా, ఏది అగ్నివీర్ మాత్రమే. ఇప్పుడు సోల్జర్ టెక్నికల్ సంబంధించి లేదా సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ దానికి ఎటువంటి మార్క్స్ అయితే లేదు రన్నింగ్లో. డైరెక్ట్ ఎగ్జామ్ వచ్చేసి 200 మార్కులు అన్నమాట. అది పక్క పెట్టండి. అయితే మనం ఇక్కడ 200 మార్కులకు 150 మార్కులు అయితే రావాలి. 150 మార్కులు అంటే మీకు ఎగ్జామ్లు వచ్చేసి 50 మార్కులు అయితే కన్ఫామ్గా వచ్చి అయితే ఉండాలి. 50 to 60 మార్క్స్. ఒకవేళ మీకు 50 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, అయితే మీకు రన్నింగ్లో వచ్చేసి ఏ బోర్డులో కొట్టాలి. ఏ బోర్డులో వచ్చేసి మనకు 60 మార్క్స్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది బోర్డు వచ్చేసి 50 మార్క్స్ ఏమో ఉంటుంది. అండ్ ఇవి పుల్అప్స్ ఉంటాయి. పుల్అప్స్ వచ్చేసి 40 మార్క్స్ అయితే ఉండడం అయితే జరిగింది. 10 తీయాలి. 10కి 10 తీస్తే మీకు 40 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏ బోర్డులో కొడితే 60 మార్కు, 60 + 40 100 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మీకు ఎగ్జామ్లో 50 మార్క్స్ వచ్చినాయి. టోటల్గా 150 మార్క్స్తో మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది బ్రదర్. ఇలాగైతే కండక్ట్ అయితే చేస్తారు. ఇలాగైతే ఉండడం అయితే జరుగుతుంది బ్రదర్. మీరు ఎవరైతే 25 క్వశ్చన్స్ పెట్టారో, 50 క్వశ్చన్స్ కదా, 50 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ పెట్టారో మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. 20 క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఇలా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే 20 క్వశ్చన్స్ పెట్టిన వాళ్ళు కూడా లాస్ట్ టైం జాబ్ అయితే రావడం అయితే జరిగింది. ఎందుకంటే మనకు 130, 140 కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరిగింది లాస్ట్ టైము. ఎందుకంటే అంతకుముందు ర్యాలీ 2 years బ్యాక్ ర్యాలీ క్యాన్సిల్ అయింది కదా, హకీంపేట సంబంధించి ఇతరై. ఆ క్యాన్సిల్ అవడం వల్ల మనకు కట్ ఆఫ్ అయితే తగ్గించడం అయితే జరిగింది. చాలా మందిని అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇలాగైతే ఉంటుంది బ్రదర్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే 20+ పెట్టారో ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. రన్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది మనకు May 31 లోపు అయితే పక్కా అయితే రావడం అయితే జరుగుతుంది. May 31 గుర్తుపెట్టుకొని మీరు రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. అండ్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా మీరు డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే మెయిన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వీడియో అనేది నేను తర్వాత చేస్తాను, రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత. ఓకేనా, ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మనకు లాస్ట్ టైం ఎలా జరిగిందో ఈసారి కూడా అలాగనే జరుగుతుంది. జూలైలో స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది మనకు ఫిజికల్ టెస్ట్. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్లో కూడా కండక్ట్ చేశారు. డిసెంబర్లో కూడా కండక్ట్ చేశారు. ఈ ఆర్మీ నర్సింగ్ చూసుకుంటే పర్మనెంట్ కదా, నర్సింగ్ వచ్చేసి మనకు జనవరిలో కండక్ట్ అయితే చేయడం అయితే జరిగింది లాస్ట్ టైం. అంటే చాలా మనకు 6 to 7 months అయితే గ్యాప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు చాలా ఈజీగా కొట్టచ్చు ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో ఆర్మీ నర్సింగ్ సంబంధించి. ఇలాగైతే ఉండడం అయితే జరుగుతుంది బ్రదర్. ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. నేను ఇన్ఫర్మేషన్ అనేది అన్ని చెప్తానని అనుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆలో పెట్టుకోండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.